ఘర్ వాపసి. మహబూబ్ అలీ కలకత్తాలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. చిన్నతనం నుండి మదర్సాలలోనే చదువుకున్నాడు. ఖురాన్ను బాగా అధ్యయనం చేశాడు. ఆయనకు ఉర్దూ, బెంగాలీ తప్ప సంస్కృతం, హిందీ రాదు. ఖురాన్పై అతనికి ఉన్న అధ్యయనం కారణంగా ఉత్తరప్రదేశ్లోని బార్వాలాలో ఒక పెద్ద మసీదుకు ఇమామ్గా నియుక్తుడయ్యాడు. ఖురాన్ చదువుతున్నప్పుడు లేదా ఖురాన్ పైన ప్రవచనాలు చేస్తున్నప్పుడు ఆయనలో కొంత అసంతృప్తి చోటు చేసుకునేది. ఖురాన్లోని పరస్పర విరుద్ధ ప్రవచనాలు, క్రూరమైన ఆయాతులు, అన్యమతస్థుల పట్ల అనుసరించవలసినటువంటి మార్గాలు అధ్యయనం చేస్తున్నప్పుడు ఆయనలోని నిజమైనటువంటి మనిషి నిద్రలేచి ప్రశ్నించేవాడు. సమాధానాలు దొరికేవి కాదు. చాలా అసంతృప్తి ఆయనలో చోటు చేసుకుంది. ఖురాన్లోని భగవంతుడి క్రూర రూపం ఆయన కళ్ళకు కట్టినట్టు కనిపించింది. సత్యాన్వేషణ మొదలుపెట్టాడు.